హలో పిల్లలు, మీరంతా ఎలా ఉన్నారు? మీరంతా బాగా చదువుకొని చాలా అంశాలపై పరిజ్ఞానం సంపాదించి మంచి మార్కులు సాధిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మనం జీవులలో శ్వాస ప్రక్రియ అనే కొత్త అంశంలోకి అడుగు పెడుతున్నాం. కాన్సెప్ట్ స్పష్టంగా ఉంటుంది. ఏకాగ్రతతో అర్థం చేసుకోండి. అభ్యాస లక్ష్యాలు. మనం దృష్టి పెట్టబోయే ప్రధాన అంశాలు: శ్వాస, శ్వాసక్రియ రేటు, కణ శ్వాసక్రియ, వాయు సహిత మరియు వాయురహిత శ్వాసక్రియ. మొదట మనం కీలక పదాలతో ప్రారంభిద్దాం. కీలక పదాలు: వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ, శ్వాసక్రియ రేటు, కణ శ్వాసక్రియ, ఉచ్ఛ్వాసము, నిశ్వాసము, లాక్టిక్ ఆమ్లం. కాన్సెప్ట్ మ్యాప్. విద్యార్థులారా, మనం ముక్కు మూసుకొని కనీసం 5 నిమిషాలు కూర్చోగలమా? 5 నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది? మీరు వేగంగా నడిచినప్పుడు లేదా పరిగెత్తినప్పుడు ఏం జరుగుతుంది? మీరు గమనించవచ్చు. మీరు ఒకసారి 5 నిమిషాల పాటు ముక్కు మూసుకొని తెరిచిన తర్వాత చాలా గట్టిగా శ్వాస తీసుకుంటారు. అలాగే మీరు వేగంగా నడవటం లేదా పరిగెత్తిన తర్వాత వేగంగా శ్వాస తీసుకుంటారు. కానీ ఎందుకు? ఈ ప్రశ్నకు మనం ఎందుకు శ్వాస తీసుకుంటున్నామో అర్థం చేసుకోవడంలోనే సమాధానం ఉంది. గాలి పీల్చటం శ్వాసక్రియలో ఒక భాగం. ముందుగా శ్వాస గురించి తెలుసుకుందాం. ముక్కు ద్వారా ఊపిరితిత్తుల సహాయంతో మన శరీరంలోనికి మరియు బయటికి గాలి ప్రవహించటాన్ని శ్వాస తీసుకోవడం అంటారు. ముక్కు ద్వారా ఊపిరితిత్తుల సహాయంతో మన శరీరం లోపలికి మరియు బయటికి గాలి తీసుకునే ప్రక్రియను శ్వాసక్రియ అంటారు. ఈ ప్రక్రియను ఏమని పిలుస్తారు? శ్వాసక్రియలో శ్వాస పాత్ర పోషిస్తుందా? ఈ విషయం తెలుసుకోవాలంటే ఒక చిన్న పరీక్ష చేద్దాం. ఒక వ్యక్తి తన శ్వాసను ఎంతసేపు బిగబట్టుకోగలడో ముందుగా తెలుసుకుందాం. శ్వాస సమయాన్ని లెక్కగట్టడానికి సెకండ్ల గడియారాన్ని ఉపయోగించండి. ఇప్పుడు ప్రారంభించండి. మీ వేళ్లతో మీ నోటిని మరియు ముక్కును మూసివేయండి. వీటి గుండా గాలి వెళ్లకుండా చూడండి. మీరు మీ నోరు మరియు ముక్కును ఎంత సమయం మూసి ఉంచగలరు? దీని అర్థం మీరు మీ ఊపిరిని ఎంతసేపు బిగబట్టగలరు? సాధారణంగా ఎవరికైనా ఇది 30 సెకండ్ల నుండి 2 నిమిషాల వరకు ఉంటుంది. అవునా? గాలిని పీల్చే ప్రక్రియను ఉచ్ఛ్వాసమని, గాలిని వదలటాన్ని నిశ్వాసమని అంటారు. మనం 1 నిమిషంలో ఎన్నిసార్లు గాలిని పీల్చుకున్నామో, ఎన్నిసార్లు వదిలామో దాన్ని శ్వాసక్రియ రేటు అంటారు. దీనిని స్పష్టంగా అర్థం చేసుకోవడాన్ని శ్వాసక్రియ యొక్క ప్రాథమిక అవసరంతో ప్రారంభిద్దాం. మనం ఎందుకు శ్వాస తీసుకుంటాం? అన్ని జీవులు కణాలు అని పిలువబడే చిన్న సూక్ష్మ ప్రమాణాలతో ఏర్పడతాయని మీరు తెలుసుకున్నారు. కణం అనేది ఒక జీవి యొక్క అతి చిన్న నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం. జీవి యొక్క ప్రతి కణం పోషణ, రవాణా, విసర్జన మరియు పునరుత్పత్తి వంటి నిర్దిష్ట విధులను నిర్వహిస్తుంది.
ఈ విధులను నిర్వహించటానికి, శక్తిని పొందటానికి కణం శ్వాస తీసుకోవాలి. కాబట్టి ముక్కు ద్వారా మనం తీసుకునే ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అన్ని కణాలకు చేరి కొన్ని పనులను చేస్తుంది. మనం తినేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు కూడా మనకు శక్తి అవసరం. కానీ ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మీరు క్రమం తప్పకుండా తినాలని మీ తల్లిదండ్రులు ఎందుకు పట్టుబడుతున్నారో మీరు చెప్పగలరా? ఎందుకంటే ఆహారంలో శక్తి నిల్వ ఉంటుంది. ఇది శ్వాసక్రియ ద్వారా విడుదలవుతుంది. అంటే మీరు తినే ఆహారం మరియు మీరు పీల్చే ఆక్సిజన్ కణానికి చేరుకుంటుంది. ఇక్కడ కణంలోని ఆక్సిజన్ ఆహార అణువులను విచ్ఛిన్నం చేసి కొద్ది మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని విడుదల చేయడం ద్వారా శక్తిని విడుదల చేస్తుంది. పరిగెత్తటం లేదా వ్యాయామం చేసిన తర్వాత మనం రొప్పడం మీరు గమనించి ఉంటారు. కాబట్టి వ్యాయామం మరియు పరిగెత్తడము మనం శ్వాస తీసుకోవడం మరియు శ్వాస వదిలే రేటును ప్రభావితం చేస్తాయా? మీ అభిప్రాయం ప్రకారం వ్యాయామం చేసిన తరువాత శ్వాసక్రియ రేటు పెరుగుతుందా లేదా తగ్గుతుందా? జాగ్రత్తగా వినండి. మన ఊపిరితిత్తులు ఛాతీ కుహరంలో ఉంటాయి. మనం పీల్చే గాలి మన ఊపిరితిత్తులను నింపుతుంది. తరువాతి ప్రయోగంలో మనం గాలిని పీల్చినప్పుడు లేదా వదిలినప్పుడు మన ఛాతీలో ఏం జరుగుతుందో చూద్దాం. ఒక దారము లేదా కొలత టేప్ తీసుకోండి. మీ స్నేహితుల్లో ఒకరి ఛాతీ చుట్టూ టేప్ చుట్టి ఆమె లేక అతని ఛాతీ వెడల్పును కొలవండి. టేపును కొంచెం వదులుగా పట్టుకోండి మరియు మీ స్నేహితుడిని కొన్ని సెకన్ల పాటు లోతుగా శ్వాస తీసుకోవడం మరియు బయటకు వదలటం చేయమని చెప్పండి. కొలతల మధ్య ఏదైనా తేడాను మీరు గమనించారా? గాలి పీల్చినప్పుడు లేదా వదిలినప్పుడు ఛాతీ కొలతలో ఎలాంటి మార్పులు కలుగుతున్నాయి? పరిశీలించండి లేదా గమనించండి. ఛాతీ కుహరం పొడవులో పెరుగుదల మరియు తగ్గుదల మీరు గమనించగలరు. గాలి పీల్చినప్పుడు లేదా వదిలినప్పుడు ఛాతీ వెడల్పులో ఎలాంటి మార్పులు కలుగుతున్నాయి? కాబట్టి అన్ని జీవులు ఆహారం నుండి శక్తిని పొందటానికి శ్వాసిస్తాయి. శ్వాసించే సమయంలో ఆక్సిజన్తో కూడిన గాలిని పీల్చుకుంటాం. కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉండే గాలిని వదులుతాం. శ్వాసక్రియను కణశ్వాసక్రియ అని కూడా పిలుస్తారని మీరు వినే ఉంటారు. అలా ఎందుకంటారు? వినండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మనం పీల్చే గాలి శరీరంలోని అన్ని భాగాలకు మరియు అంతిమంగా ప్రతి కణానికి చేరుతుంది. కణాలలో మనం పీల్చుకున్న గాలిలో ఆక్సిజన్ ఆహారం విచ్ఛిన్నం కావడానికి సహాయపడుతుంది. కణంలో ఆహారం విచ్ఛిన్నమవుతూ శక్తి విడుదలయ్యే ప్రక్రియను కణశ్వాసక్రియ అంటారు. దీనికి కణశ్వాసక్రియ అని ఎందుకు పేరు పెట్టాం? కణంలో శ్వాసక్రియ జరుగుతుంది కాబట్టి మనం దీనిని కణశ్వాసక్రియ అని పిలుస్తాం. అవునా? కణశ్వాసక్రియ అన్ని జీవుల కణాలలో జరుగుతుంది.
కణంలో ఆహారం ఆక్సిజన్ను ఉపయోగించుకొని కార్బన్ డయాక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమవుతుంది. ఆమ్లజని వాడకంలో గ్లూకోజ్ విచ్ఛిన్నమైనప్పుడు దానిని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ ఉపయోగించకుండా కూడా ఆహారాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు. దీన్నే అవాయు శ్వాసక్రియ అంటారు. ఆహారం విచ్ఛిన్నం కావడం వల్ల శక్తి విడుదలవుతుంది. శ్వాస తీసుకోవడానికి ఆమ్లజని అవసరమైనప్పటికీ ఈ అవాయు శ్వాసక్రియ ఎలా జరుగుతుందని మీకు ఇప్పుడు పెద్ద సందేహం వచ్చి ఉండవచ్చు. గాలి లేనప్పుడు కూడా మనుగడ సాగించగల ఈస్ట్ వంటి జీవులు కొన్ని ఉన్నాయని మీరు తెలుసుకోవాలి. వీటిని అవాయు శ్వాస జీవులు అంటారు. వాయు రహిత శ్వాసక్రియ ద్వారా ఇవి శక్తిని పొందుతాయి. క్రింద ఇవ్వబడిన విధంగా ఆక్సిజన్ లేనప్పుడు గ్లూకోజ్, ఆల్కహాల్ మరియు కార్బన్ డయాక్సైడ్గా విచ్ఛిన్నమవుతుంది. ఈస్టులు ఏకకణ జీవులు. అవి అవాయు శ్వాసక్రియ జరుపుతాయి మరియు ఈ ప్రక్రియలో ఆల్కహాల్ను ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల వీటిని వైన్, బీర్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. మన కండరాల కణాలు కూడా అవాయు శ్వాసక్రియ జరపగలవు. కానీ ఇది కొద్ది సమయం మాత్రమే. అది కూడా తాత్కాలికంగా ఆక్సిజన్ లోపం ఉన్నప్పుడు లేదా భారీ వ్యాయామం, వేగంగా పరిగెత్తడం, సైకిల్ తొక్కడం, చాలా గంటలు నడవడం లేదా భారీ వెయిట్ లిఫ్టింగ్ వంటి శక్తి అవసరం ఎక్కువగా ఉన్న సందర్భాలలో. కానీ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు శక్తి అవసరాన్ని తీర్చడానికి కండరాల కణాలలో అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. భారీ వ్యాయామం తర్వాత మీకు కండరాలు నొప్పి ఎందుకు వస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కండరాల కణాలు అవాయు శ్వాస తీసుకున్నప్పుడు నొప్పి వస్తుంది. గ్లూకోజ్ యొక్క పాక్షిక విచ్ఛిన్నం లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. లాక్టిక్ ఆమ్లం పేరుకుపోవడం కండరాల నొప్పికి కారణమవుతుంది. వేడి నీటి స్నానం లేదా మసాజ్ తర్వాత నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. అలా ఎందుకు జరుగుతుందో మీరు ఊహించగలరా? వేడి నీటి స్నానం లేదా మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా కండరాల కణాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. ఆమ్లజని సరఫరా పెరగటం వల్ల లాక్టిక్ ఆమ్లం కార్బన్ డయాక్సైడ్ మరియు నీరుగా పూర్తి విచ్ఛిన్నమవుతుంది. దానివల్ల నొప్పి తగ్గిపోతుంది మరియు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. గుర్తుంచుకోవలసిన అంశాలు: గాలి మన శరీరంలోనికి మరియు బయటికి ప్రయాణించటాన్ని శ్వాస అంటారు. గాలిని శరీరం లోపలికి పీల్చుకునే ప్రక్రియను ఉచ్ఛ్వాసము అని, గాలిని బయటికి వదిలే ప్రక్రియను నిశ్వాసము అని అంటారు. మనం ఒక నిమిషంలో ఎన్నిసార్లు గాలి పీల్చుకున్నామో, ఎన్నిసార్లు వదులుతున్నామో దానిని శ్వాస రేటు అంటారు. ఆహారంలో శక్తి నిల్వ చేయబడి ఉంటుంది. ఇది శ్వాసక్రియ సమయంలో విడుదలవుతుంది. ఆక్సిజన్ ఉపయోగించుకొని గ్లూకోజ్ విచ్ఛిన్నం జరిగినప్పుడు దానిని వాయు సహిత శ్వాసక్రియ అంటారు.
కండరాలలో లాక్టిక్ ఆమ్లం పేరుకుపోవడం కండరాల నొప్పి కారణమవుతుంది. ఆమ్లజని ఉపయోగించకుండా కూడా ఆహారాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు. దీన్నే అవాయు శ్వాసక్రియ అంటారు. పునశ్చరణ.